బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి రానున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించనున్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకోనున్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పనున్నారు కేసీఆర్. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి రానున్నారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అరవింద్? రైట్ అమూల్య, ఏదైతే చూస్తుంటే మరి కాసేపట్లో కూడా యశోద హాస్పిటల్కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా ఇక్కడికి పోలీసుల బందోబస్తు కూడా అందరూ కూడా ఇక్కడ ఇప్పటికే భారీగా చేరుకున్నారు. అటు భారీగా కూడా పోలీసులు చేరుకున్నారు. ఎక్కడికక్కడ కూడా ఏదైతే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడున్న ఎవరైతే కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా భారీగా చేరుకున్నారు. ప్రధానంగా ఏదైతే పెద్ది సుదర్శన్ గారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నారు. ఏదైతే వైద్యులు చేస్తున్న చికిత్స కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందిస్తున్నాడంటూ కూడా వైద్యులు ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా రాబోతున్నారు. మరో విధంగా చూసుకుంటే మాత్రం ఏదైతే ఇప్పటికే వైద్య బులెటిన్ అంటే ప్రతి మినిట్ టు మినిట్ అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ అటు హరీష్ రావు గారు కానీ ఎప్పటికప్పుడు కూడా మినిట్ టు మినిట్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితులు కూడా తెలుసుకుంటున్నారు. ఉదయం సమయం నుంచి కూడా ఇక్కడికి భారీగా కూడా అటు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడికి యశోద హాస్పిటల్
హాస్పిటల్ కూడా భారీగా కూడా తరలి వస్తున్నారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నాడు, తప్పకుండా నియోజకవర్గానికి వస్తాడంటూ కూడా ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏదైతే యశోద హాస్పిటల్ దగ్గర కూడా ఇప్పటికే దాదాపుగా ఉదయం సమయం నుంచి కూడా అటు అభిమానులు కానీ ఇటు కార్యకర్తలు కానీ వారందరూ కూడా ఇక్కడికి ఉదయం సమయం నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడాలంటూ కూడా వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఉదయం సమయం నుంచి కూడా అటు హరీష్ రావు కానీ అటు కేటీఆర్ సార్ కానీ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా వైద్యులతో మాట్లాడి మినిట్ టు మినిట్ హెల్త్ బులెటిన్ పైన కూడా ఇప్పటికే తెలుసుకుంటున్నారు. పరిస్థితి పైన కూడా అంటే ట్రీట్మెంట్ చేస్తుంటే ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు అనే దానిపైన కూడా మినిట్ టు మినిట్ ఇప్పటికే వైద్య అధికారులతో కూడా తెలుసుకుంటున్నారు. ఎలాంటి ఈ ఇబ్బందులు లేవు. ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా ప్రతి ఒక్క దానికి కూడా స్పందిస్తున్నాడు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కార్యకర్తల అభిమానులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడని అవసరం లేదంటూ కూడా ఇప్పటికే వైద్యులు చెప్తున్నారు. మరో విధంగా చూసుకుంటే మరి కాసేపట్లో కూడా ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఇక్కడికి మరి కాసేపట్లో రాబోతున్నారు. అటు నర్సంపేట నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క గుళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా తొందరగా పెద్ది సుదర్శన్ కోలుకోవాలంటూ కూడా వాళ్ళందరూ పూజలు నిర్వహిస్తున్నారు. ఏదైతే చూసుకుంటే మనం విజువల్ క్లియర్ గా చూసుకోవచ్చు. ఇప్పటికే పోలీసుల బందోబస్తు కూడా ఇప్పటికే ప్రారంభమైంది. దాదాపుగా మరికొద్ది సేపట్లో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నాడు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్. రైట్గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి రానున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించనున్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకోనున్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పనున్నారు కేసీఆర్.